నమస్తే అండి. నేను శ్రీను, పురుషోత్త గ్రామానికి చెందిన ఈ పంప్ హౌస్ దగ్గర శ్రీశైలం నుంచి ఒక స్వామివారు ఇక్కడికి వచ్చారండి. అదండి స్వామివారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. ఇక్కడ పీడబ్ల్యూ సైట్లో ఉంటూ ఒక ఆశ్రమాన్ని నిర్మించి ఇక్కడే ఉండేవారండి. ఈ పక్కనే గోదావరి ఒడ్డునే అది కదండి, ఇదంతా గోదావరి. ఈ గోదావరి ఒడ్డునే ఒక ఆశ్రమం నిర్మించారు స్వామివారు. ఆశ్రమాన్ని నిర్మించిన ఆయన శ్రీ శ్రీ రామకృష్ణానంద స్వామివారిని ఆయన ఆశీస్సులతో ఇక్కడ ఈ ఆశ్రమాన్ని నిర్మించారు. కాబట్టి ఈ ఆశ్రమం చాలామందికి తెలియదు, కానీ నా గురించి చాలా చరిత్ర ఉంది ఇక్కడ. ఆయన గురించి మనం చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. శ్రీశైలం నుంచి వచ్చారండి, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించారు. అలాగే అంగుళూరు అనే గ్రామం, కొత్త అంగుళూరు అనే ఉండేదండి. ఆ అంగుళూరు గ్రామం పైన మెట్ట మీద శివలింగం అనేది ఉండేది. ఆ శివలింగం దగ్గర ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి అక్కడ భోజనాలు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరికీ చాలా అంగరంగ వైభవంగా చేసేవారండి. స్వామివారు వచ్చాక ఇదిగోండి ఇక్కడ విగ్రహాలు, సర్పం లాంటి విగ్రహం ఒకటి చేయించారు. అలాగే ఇగో శివలింగం ఒకటి ప్రతిష్ఠ చేసి మహాశివరాత్రి రోజున ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా చేసేవారు. భోజనాలు కట్టబెట్టి మహా కుంభమేళం కింద, అలాగే యోగాశ్రమం కింద చేసి ఇవన్నీ చుట్టూ చిన్న చిన్న శివలింగాలన్నీ ప్రతిష్ఠ చేశారు. చూస్తున్నారు. ప్రతిష్ఠ చేశారండి ఇవన్నీ శివలింగం. అలాగే ఎదురుగుండగా అమ్మవారి విగ్రహం ఉందండి. ఈ అమ్మవారి విగ్రహం దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తాను. ఎదురుగా ఆంజనేయ స్వామి. అలాగే ఇంకా చూడండి అమ్మవారి విగ్రహాన్ని బాగా చూస్తున్నారు అనుకుంటాను. అలాగా ఇక్కడ స్వామివారు ప్రతిష్ఠ చేసి మహా కుంభమేళం ఇవన్నీ చేసేవారండి. చూడండి, ఆ రామకృష్ణ స్వామి గారు శిష్యుడుగా ఉండేటువంటి ఆయన ఇది స్వామివారు అండి. స్వామివారు మీ పేరేం పేరండి? అవును సార్, రామారావు స్వామి అండి మీ పేరు. అలాగా ఈ స్వామివారి గురించి చరిత్ర మీకు తెలియపరుస్తాను. ఇక్కడ ఎలాగొచ్చారు ఏటన్నది. అవన్నీ చూస్తున్నారా? ఆయన ఫోటో కూడా ఇక్కడ ఉందండి. రామకృష్ణ గారి ఫోటో ఇది. రత్నానంద స్వామి గారండి, గురుగారు. నా గురుగారు ఎవరండి? ఆయనండి. స్వామికి నాకు గురువు ఆయనండి. ఇప్పుడు ఈ స్వామివారు అంటే రత్నానంద స్వామి వారు అంటే శ్రీశైలం, రామకృష్ణ స్వామి గారికి ఈ రామారావు స్వామి గారికి గురువు అంటే నేను. అదిగోండి చూడండి ఒకసారి. శ్రీ శ్రీ రత్నానంద స్వాముల వారి సేవాశ్రమం. అలాగే ఇక్కడ ఇంకొక ఆలయం కట్టారండి. వీడి పేరు అన్నపూర్ణాదేవి గారండి. స్వామివారి నమస్కారం అండి. ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారండి మీరు? 2008 నుంచి వచ్చాను. 2008 నుంచి ఇక్కడ ఉంటున్నారండి. ఇప్పుడు రామకృష్ణ స్వామివారు మీరు ఒకేసారి వచ్చారండి ఇక్కడికి? మమ్మల్ని గురువుగారే పంపించారండి శ్రీశైలం నుంచి. పంపించి ఇక్కడ ఆశ్రమం నిర్మించడం కోసం గోదావరి తీరం మీద అక్కడ నిర్మించడానికి పంపించారు.
దర్బార్లో పంపించిన ఒక సంవత్సరం పోయిన తర్వాత అక్కడ అంగుళూరు, కొత్త అంగుళూరు నిబ్బరంగా ఆ కొండ మీద 1400 సంవత్సరాల్లో మహానంది కొండ అది రెండు ఒకసారి నిర్మించారండి. దాని మీద దీన్ని శిథిలమైపోయిందండి. అంగుళూరు కొత్త అంగుళూరు కట్టక మునిపే అక్కడ పాత అంగుళూరుగా ఉండగానే అక్కడ మేము శివాలయం ప్రారంభం చేసిన తర్వాత అప్పటి నుంచి 20 సంవత్సరాల నుంచి అలాగా నడుస్తూ ఉందన్నమాట. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు శివరాత్రి భోజనాలు అవి చేసుకుంటూ అలాగా బాగు చేసుకుంటూ అదంతా బాగు చేసి 3 సంవత్సరాలు బాగు చేసే ఉండేది. అంతా బాగు చేసి కొండకాడికి వెళ్తాక అసలు దారి గోతులు, రొప్పలు ఇవన్నీ అడివి అనమాట అండి. అదంతా నరికి మన ప్రొక్లైన్ పెట్టి బాగు చేయించామండి. నేను గుడి కట్టాలనేటువంటి మంచి సంకల్పంతో ఆయన చేశాడు. దాని మీద అది జరగలేదండి. జరగక అది అలాగే చిన్న రేకులు సెట్ చేసి అలాగే నిర్మించి నడుపుతున్నాం అన్నమాట. అక్కడ అలా నడుపుతూ ఇక్కడ గోదావరి ఈ ఆశ్రమం నుంచి ఇక్కడ మేము శివరాత్రికి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ నుంచే శివుడిని తీసుకెళ్ళి అక్కడ అభిషేకం చేయటం ప్రతి సంవత్సరం అలాగే చేస్తామండి. అక్కడ అభిషేకం చేసి అక్కడ కళ్యాణం చేసిన తర్వాత అందరికీ భోజనాలు అయ్యి పెట్టి ఆ రాత్రి ఆత్మను జాగారం చేసి అప్పుడు మళ్ళీ ఇక్కడ అక్కడి నుంచి ఆ విగ్రహాలను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెడతా ఉంటాం ప్రతి సంవత్సరం. స్వామి గారు ఉన్నప్పటి నుంచి కూడా అలాగే చేశారు. మేము కూడా అలాగే కొనసాగిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనేమో స్వామివారు ఏ విధంగా చనిపోయారు చెప్పగలరా? స్వామివారు చనిపోయారంటే అది సైనైడ్ నేను పెట్టానని అతను అన్నాడు, ఒప్పుకున్నాడు. అతను ఎవరండి? అతను ఇప్పుడు జైల్లో ఉన్న అతను నేనే పెట్టాను అని ఒప్పుకున్నాడండి. ఒప్పుకుంటే అప్పుడు నన్ను ఏలూరు రమ్మంటే ఏలూరు వెళ్ళాను. ఏలూరు వెళ్తే డిఐజీ గారి ఆఫీస్కి వెళ్తే డిఐజీ గారి ఆఫీసులో కూడా అతను చూపించారు. అతను నేను ఎప్పుడు చూడలేదయ్యా నేను అన్నాను. అట్లకి మీరు చూడలేని మాట వస్తామని మిమ్మల్ని నేను చూశాను. నా పనే ఉంది, నేను ఏదో పూజ చేసుకోవటం, మొక్కలు గట్ల నీళ్ళు వేసుకోవటం, వచ్చిన వాళ్ళకి ఏదో అన్నం అది పెట్టి ఏంటిది స్వామి కార్యక్రమం స్వామి చేసుకుంటుండేవారు. అలాగే జరిగేది అనమాట. జరిగినప్పుడు ఎవరెవడో వచ్చి కలుస్తూ ఉంటారు, భక్తుల పూర్వకంగా వచ్చి స్వామివారిని కలుస్తూ ఉంటారు. దాని మీదటేమో మనం పలానా వాళ్ళు వచ్చారని మనం ఇప్పుడు మీరు వచ్చారు పిలిచారు కాబట్టి నేను రాను వచ్చాను. అంతేగాని వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతనం ఏంటి అనేది కూడా మీరు ఐడెంటిఫై చేయలేదు. చాలా మంది వచ్చేవారు, పలానా ఎవరో భక్తులు వస్తారో స్వామివారి దగ్గరకు వస్తారో. స్వామివారు ఏమన్నారంటే ఎవరో కూడా వస్తూ ఉంటారులే, నేను చూసుకుంటాను, నీ పని నువ్వు చూసుకో అనేవారు ఆయన. అంటే ఇంకా నా పని నేను చూసుకునేవాడిని, ఆయన పైన అలా చూసుకున్నాను. అలాగా జరిగింది. జరిగిన తర్వాత కూడా చనిపోయి. ఏ విధంగా పెట్టారండి? అది లడ్డులోనే పెట్టారని తను చెప్పాడండి. తను చెప్పే వరకు కూడా మాకు తెలియదు. మామూలుగా స్వామి వెళ్ళిపోయారేమో అనుకునేటంటే ఈయన అందులోనూ సిద్ధపురుషుడండి. ఈయన అంటే దేహం వదిలేసి మామూలుగా మనిషి ఉండగానే దేహం వదిలేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి ఈ ప్రకృతికి సంబంధించినటువంటి పనులు చేసుకుని మళ్ళీ వచ్చి జ్ఞానంలోకి వెళ్ళి రూట్లోకి వచ్చేవాడు. జ్ఞానం కాదండి, అంతర్యామి ప్రయాణం చేసేవాడు ఆయన. ఆయన చిన్నోడేం కాదు. అయితే దేహం వదిలేసి వెళ్ళిపోయాడు అండి, ఎక్కడికెక్కడికో పంపించేవారు అన్నమాట. నాకు మాట తెలిసింది. ఈయన అదే ఒక జ్ఞానంలోకి వెళ్ళిపోయారంట కదండి. ఒక అదే ఆ మందిరం అది లోపలికి వెళ్ళేవారు. ఏదండి? ఇదేనండి. ఒకసారి మందిరం కూడా చూపిస్తాను. ఇదండి స్వామివారు మందిరంలోకి వెళ్ళి జ్ఞానంలో ఉండేవారు అట్టండి. ఆ మందిరం ఇదేనండి. మందిరాన్ని చూపిస్తున్నాను చూడండి. లోనికి వెళ్ళొచ్చండి. జోడు తీసే
స్వామివారు రామకృష్ణ స్వామివారు మందిరంలోకి వెళ్ళి 4 రోజులు 5 రోజుల దాకా బయటకు వచ్చేవారు కాదటండి. ఈ మందిరాన్ని కూడా మీకు చూపిస్తాను. రైట్ ఉందండి. పెట్టు ఎక్కడ పడుకుండేవారండి స్వామివారు? పడుకుంటే 4 రోజులు 5 రోజులు అక్కడ లాక్ చేసేవాడు అనమాట అండి. సిమెంట్ తోటి కట్టేసేవాడు. లాక్ చేసి సిమెంట్తో కట్టేసేవారండి ఆ గుమ్మాన్ని. కట్టేస్తే ఇంక ఆత్మ అయిపోయిందండి. బాడీ బట్టి ఇక్కడ ఉండేది అనమాట. మళ్ళీ 4 రోజులకి 5 రోజులకి వచ్చేవారు. వచ్చేటప్పుడు నేను ఆ పక్క రూమ్లో ఉండేవాడండి. అప్పుడు నా లోపలికి వచ్చేసేవాడండి. నా లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు నేను వచ్చి ఈ కట్ట గోడ తీసి లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన బాడీలోకి నా లోపల నుంచి ఆయన బాడీలోకి వెళ్ళివాడు అనమాట. ఆయన మీ ఇప్పుడు ఇక్కడ పడుకుని ఆ దేహం ఇక్కడ ఉండగా ఆయనలో ఉన్న ఆత్మ బయటకు వచ్చి మొత్తం చాలా దూరం వెళ్ళిపోయాడండి. ఆఫ్ఘనిస్తాన్ అక్కడికి అక్కడికి ఆత్మరూపంలో మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చాక 5 రోజులకి వచ్చి మీలో ఆవరించేవారండి. మీలో ఆవరించాక అప్పుడు ఈ గోడను తీసేవారండి. ఈ గోడ తీసేసేవారటండి. మళ్ళీ అప్పుడు ఇక్కడికి వచ్చి అప్పుడు నా లోపల నుంచి ఆయన లేచిన తర్వాత ఇద్దరం కలిసి మళ్ళీ బయటకు వచ్చేవాడు. అబ్బా ఆయన సిద్ధపురుషుడు అండి. సిద్ధపురుషుడు ఆయన ఏంటంటే ఇంకా కార్యక్రమాలు అలా జరిగాయి అన్నమాట. శివార్తండి రామ్ శ్రీరామ్ రామ్ జాగ్రత్తగా చేసుకుంటా. పని వయసు అయిపోయింది. ఇంకా అయితే ఇగో చూస్తున్నారు కదండి, ఇది ఇలాగ గోడ కట్టేసేవారటండి. స్వామివారు లోనికి వెళ్ళాక ఈ గోడని ఇలా కట్టేసేవారటండి. ఇలా కట్టేశాక అప్పుడు మళ్ళీ స్వామివారు విదేశాలు తిరిగి వచ్చి ఇదే స్వామివారి మీదకే వచ్చి ఈ స్వామివారు ఈ గోడను తీసి లోనికి వెళ్ళి లోనున్న దేహాన్ని ఆ దేహంలోకి వెళ్ళి ఆ స్వామివారు ఈ స్వామివారు ఇద్దరు కలిసి బయటకు వచ్చేవారటండి. ఆ స్వామివారికి అంత మహిమలు ఉండేవటండి. సరే అండి, రండి. కూర్చోండి. అలాగా వెళ్తూ వస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఈ యొక్క మా గురువులంగా వీరందరూ కూడా బద్రీనాథ్లో ఉంటారండి. ఆత్మలన్నీ బద్రీనాథ్లో ఉంటాయి. వేరే ఆత్మలో వేరే బాడీలోకి వెళ్ళి పని చేసుకుని వచ్చేస్తారనమాట. వేరే బాడీలోకి వెళ్ళి ఇప్పుడు ఆ ధ్యానం మీలో ఎప్పుడన్నా మీరు చేస్తూ ఉంటారండి? లేదండి, ఆయన సిద్ధి పొందినోడు. అంటే నాకు గురువు గారు ఇచ్చారు, కానీ నా రూట్ వేరు, ఆయన రూట్ వేరు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు స్వామివారు చనిపోయారనే భావంతో మీరు అందరూ ఆయన సమాధి చేశారు. ఆయన వెళ్ళిపోయారు ఇంకా అనేటువంటి భావంతో సమాధి చేసామండి. సమాధి చేసిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలకి ఇంకొక మాట అండి, ఇప్పుడు ఆయన సమాధి చేసేసాక
ఇప్పుడు ఈ సైనైడ్ కలిపారన్న సంగతి ఏ విధంగా తెలిసిందండి? వాడు ఇంకా తమ్ముడిని ఇలా చంపాడండి సైనైడ్ తోటి. చంపితే వాడిని మొత్తం మీద పట్టుకున్నాడు నేరస్తుడిని. పట్టుకున్న తర్వాత ఒక ఆయన సిఏ గారు ఏలూరులో అయితే ఇప్పుడు ఈ స్వామివారిని చంపారని పట్టుకోలేదు, ఇటువంటి వాళ్ళని ఇంకో తమ్ముడిని చంపారు, ఆ చంపాడని వాళ్ళ కేసు మీద వాడిని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత అప్పుడు మాకు తెలియపరిచారు అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈయన ఒక్కడే కాదండి, పలానా పురుషోత్తపట్నం దగ్గర ఉన్న ఆశ్రమంలో ఆయన కూడా నేనే చంపాను అని చెప్తే అప్పుడు నాకు కౌరు పెట్టాను. కౌరు పెట్టి కానిస్టేబుల్ గారిని పంపితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటంటే అంటే ఇలా అలా జరిగింది అని చెప్పేసి విషయం. ఇంకా నేనేమో ఉన్న విషయం చెప్పాను, ఇలా ఇలా జరిగిందండి. మరి ఎవరో వస్తూ ఉంటారు, నేను అన్నీ ఆయనే చూసుకున్నాడు, నా పని ఏదో నేను చూసుకున్నాను. అప్పుడు పోలీసు వారు వచ్చి సమాధి తీయించారు. తీసిన తర్వాత నేను అక్కడికి వద్దండి బాబు. ఇప్పుడు అలాగా ఎన్ని సంవత్సరాలకి జరిగిందండి? 2 సంవత్సరాలు. ఆ చనిపోయిన పూడ్చిపెట్టాక 2 సంవత్సరాలకి ఈ విషయం తెలిసాక వచ్చి పోలీసు వారు ఈ సమాధిని తవ్వారండి. తవ్వితే తీస్తే ఎలా ఉన్న మనిషి అలాగే ఉన్నాడు, అలా కూర్చోబెట్టిన మనిషి అలాగే ఉన్నాడు. అసలు ఏం ఎంట్రీ కూడా బాగాలేదు. మళ్ళీ అట్టబొమ్మలాగా ఉన్న మనిషిని మళ్ళీ బయటికి తీశారు. నేనేమో వద్దాను, బయటికి ఎవరైతే పట్టుకున్నారో అతను ఆడు చనిపోయాడు. నేను చెప్పానండి ఆ మాట, ముట్టుకోవద్దండి, అది ముట్టుకుంటే ఈ ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు ఆ ముట్టుకున్న వాళ్ళు ఎవరండి? ఎస్సీలు కుర్రోడు ఉన్నాడు. కుర్రోడు మొత్తం ఆ కుర్రోడ్ని పెట్టి తీయించారనమాట. 6 వచ్చారు. వచ్చి ఆ కుర్రోడే పట్టుకుని లేపాడు. బెండ్లాగా ఉంటుంది కదండి, ఆ బెండ్లాడి తీసారనమాట. తీసిన తర్వాత వీళ్ళు పోస్ట్ మార్టం చేస్తే 2 సంవత్సరాలకు కూడా ఆ పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా బ్లడ్ వచ్చిందండి. మరి అక్కడికి డిఎస్పీ గారు భయపడ్డాడు. డిఎస్పీ గారు బాబు మాకేమన్నా జరుగుతుంది ఏంటి అని. మీకేం జరగటం అని కాదండి, ఎవరు టచ్ చేయకూడదు, ఆయన దేవతామూర్తి కదండి, టచ్ చేయకూడదు. అంచేత ఆయన వెళ్ళిపోవటానికి కారణం ఏదో పెట్టుకున్నాడు, కానీ సైనైడ్ వల్ల చచ్చిపోతాడు అనేటువంటి విషయం కాదు. మాకు ఆయన యొక్క విశేషత ఏంటి అనేది మాకు తెలిసింది కనుక మేము దాని గురించి పట్టించుకోలేదు. ఉంటారు అని అనుకున్నాము. అనుకుంటే తర్వాత ఏమో ధర్మాలు ఎలాగే పెట్టాడు సైనైడ్ అన్నారు అని చెప్పారు. చెప్పాను అన్నమాట. ఇప్పుడు పోస్ట్ మార్టం చేశాక రిపోర్ట్ రాలేదండి, మళ్ళీ మాకు రాలేదు. అదేంటనేది రాలేదు. ఏదో ముద్దాయి దొరికారన్నాడు, అంతే అయిపోయింది. అసలు పోస్ట్ మార్టం పెట్టాడా లేదా అనే రిపోర్ట్ ఈ రోజు వరకు రిపోర్ట్ రాలేదు. ఇప్పుడు పోస్ట్ మార్టం ఇక్కడే చేశారా లేకపోతే? ఇక్కడే చేశారండి. ఇక్కడే చేశారంటే ఇక్కడే చేసి మళ్ళీ పోస్ట్ మార్టం అయ్యాక మళ్ళీ సమాధి చేశారండి. ఇక్కడే చేశాక మళ్ళీ ఇదిగోండి అదే సమాధిలో పెట్టేశారండి. పెట్టేసి సోమవారం మళ్ళీ యథావిధిగా చేస్తారటండి. అదే అప్పుడు ఇక లోపల పెట్టేశాక కొద్ది రోజులు ఈ నెత్తురులా కారుతూ ఉండేది అన్నమాట. కనిపిస్తుండదు. కనిపిస్తుంటే నెత్తురు కారుతుంటే అప్పుడు నేను గురువుగారిని ప్రార్థన చేసి, ఆయన అలాంటి రూపం కనిపించడానికని నేను ఇప్పుడు కూర్చుంటాం, సేవ చేయటం. నాకు అలాంటి రూపం కాదు, స్వామి అదామామూలు రూపమే కావాలి, అంతేగాని ఇలాంటి పోస్ట్ మార్టం చేసిన రూపాలు కాదు అని అంటే మళ్ళీ వారానికి మళ్ళీ క్లియర్ అయ్యి యథా రూపంలోకి వచ్చాడు అనమాట అండి. ఇప్పుడు మీరు స్వామివారు అప్పుడప్పుడు మీకు కనిపిస్తూ ఉంటారన్నా? వస్తూ ఉంటారు, కనపడుతూ ఉంటారు. ఆయన కనపడతారు, గురువు గారు కనపడుతూ ఉంటారు. వాళ్ళు నడుపుతున్నారండి. ఇప్పుడు రామకృష్ణ గారు ఉన్నప్పుడు ఉన్నంత ప్రళయంగా ఇప్పుడు రావటం లేదండి. వస్తున్నారా భక్తులు? మరి ఆయన ఉన్నప్పుడు వచ్చిన జనం మరి ఇప్పుడు రావట్లేదు కదండి. అంటే మరి ఆయన అమ్మో దేవతామూర్తులు కాబట్టి దాని వెళ్తే ఇంకా ఆయన అలా తంతే రోగం పోయేది అనమాట. ఆయన తంతే పోయేదండి రోగం. ఇలాంటి రోగాన్ని అలా తీసుకున్నాడండి. ఎటువంటి రోగాన్ని అలా తన్ని పోడండి ఈయన. అలా
తంతే ఒకడు నడువునే పోయింది అనుకోండి తనేవాడు. ఉమ్. అలాగే హార్ట్ అంటే అలా కొట్టువాడు, ఆహా. తగ్గిపోయింది అన్నమాట. ఆహా. ఇప్పుడు ఆ సిద్ధి పొందటం అని అంటే దాని అర్థం ఏంటంటే అండి, ఉమ్. శుద్ధి అయిపోయినటువంటి వాడు అని దాని అర్థం. ఎలా అయితే ఫస్ట్ జన్మకు వచ్చాడు ఆయన ఇక్కడికి, ఉమ్. ఈ ఆ జన్మకు వచ్చినటువంటి కర్మలన్నింటినీ కూడా ఆయన తొలగించుకున్నాడు కనుక దేవతామూర్తి అయ్యాడు అనమాట. ఉమ్. ఆ తొలగినటువంటి వాడు సిద్ధ పురుషుడు అవుతాడు అనమాట. క్లియర్ అయిపోతే ఉమ్. మన పాత్ర శుభ్రం చేస్తే తెల్లగా ఎలాగ ఉంటుంది, మకిరి లేకుండా. ఉమ్. అలాగా మకిరి లేకోకుండా పాత్ర తెల్లగా అయినప్పుడు భగవంతుడు ఒక స్వరూపం అవుతాడు అనమాట. ఉమ్. అలాంటి స్వరూపం సంపాదించాడు ఆయన. ఉమ్. అలా కష్టపడి గురుదేవుల కృప వల్ల. ఉమ్. అండి ఎవరు టచ్ చేయకూడదు, ఆయన దేవతామూర్తి కదండి, అవునండి. టచ్ చేయకూడదు. ఉమ్. అంచేత ఆయన వెళ్ళిపోవటానికి కారణం ఏదో పెట్టుకున్నాడు, కానీ సైనైడ్ వల్ల చచ్చిపోతాడు అనేటువంటి విషయం కాదు. ఉమ్. మాకు ఆయన యొక్క విశేషత ఏంటి అనేది మాకు తెలిసింది కనుక ఉమ్. మేము దాని గురించి పట్టించుకోలేదు. ఉమ్. వెళ్ళిపోయి ఉంటారు ఉమ్. అని అనుకున్నాం. అనుకుంటే తర్వాత ఏమో ధర్మది ఎలాగే తను పెట్టాడు సైనైడ్ అన్నారు ఉమ్. అని చెప్పారు. ఇంక చెప్పాను అన్నమాట. ఇప్పుడు పోస్ట్ మార్టం చేశాక ఆ రిపోర్ట్ పట్టుకెళ్ళి రాలేదండి మళ్ళీ మాకు. ఆ, రాలేదు, ఆ, అదేంటనేది రాలేదు. ఏదో ముద్దాయి దొరికారన్నాడు, అంతే అయిపోయింది. అసలు పోస్ట్ మార్టం పెట్టాడా లేదా అనే రిపోర్ట్ ఈ రోజు వరకు రిపోర్ట్ రాలేదు. ఇప్పుడు పోస్ట్ మార్టం ఇక్కడే చేశారా లేకపోతే ఇక్కడే చేశారు. ఇక్కడే చేశారండి? ఇక్కడే చేశారంటండి. ఇక్కడే చేసి మళ్ళీ మళ్ళీ సమాధి పోస్ట్ మార్టం అయ్యాక మళ్ళీ సమాధి చేశారండి. సమాధిలో పెట్టేసి మళ్ళీ ఇక్కడే చేశాక మళ్ళీ ఇదిగోండి అదే సమాధిలో పెట్టేశారండి. పెట్టేసి సోమవారం మళ్ళీ యథావిధిగా చేస్తారటండి. అదే అప్పుడు ఇక లోపల పెట్టేశాక కొద్ది రోజులు ఈ ఈ ఈ నెత్తురులా కారుతూ ఉండేది అన్నమాట. కనిపిస్తుండేది. కనిపిస్తుంటే నెత్తురు కారుతుంటే అప్పుడు నేను గురువుగారిని ప్రార్థన చేసి, ఆయన అలాంటి రూపం కనిపించడానికని నేను ఇప్పుడు కూర్చుంటాం, సేవ చేయటం. నాకు అలాంటి రూపం కాదు, స్వామి అదామామూలు రూపమే కావాలి, అంతేగాని ఇలాంటి పోస్ట్ మార్టం చేసిన రూపాలు కాదు అని అంటే మళ్ళీ వారానికి మళ్ళీ క్లియర్ అయ్యి యథా రూపంలోకి వచ్చాడు అనమాట అండి. ఇప్పుడు మీరు సోమవారం అప్పుడప్పుడు మీకు కనిపిస్తూ ఉంటారన్నా? వస్తూ ఉంటారు, కనపడుతూ ఉంటారు. ఆయన కనపడతారు, గురువు గారు కనపడుతూ ఉంటారు. వాళ్ళు నడుపుతున్నారండి. ఇప్పుడు ఇప్పుడు రామకృష్ణ గారు ఉన్నప్పుడు ఉన్నంత ప్రళయంగా ఇప్పుడు రావటం లేదండి. వస్తున్నారా భక్తులు? మరి ఆయన ఉన్నప్పుడు వచ్చిన జనం మరి ఇప్పుడు రావట్లేదు కదండి. తప్పు అంటే మరి ఆయన అమ్మో దేవతామూర్తులు కాబట్టి దాని మీద ఇంకా ఆయన అలా తంతే రోగం పోయింది అనమాట. ఆయన తంతే పోయిందండి రోగం. ఎలాంటి రోగాన్ని అలా తీసుకున్నాడండి. ఎటువంటి రోగాన్ని అయినా అలా తన్నివాడండి ఈయన. అలా తంతే ఒకడు నడువునే పోయింది అనుకోండి తనేవాడు. అలాగే హార్ట్ అంటే అలా కొట్టువాడు, తగ్గిపోయింది అన్నమాట. ఇప్పుడు సిద్ధి పొందటం అని అంటే దాని అర్థం ఏంటంటే అండి, శుద్ధి అయిపోయినటువంటి వాడు అని దాని అర్థం. ఎలా అయితే ఫస్ట్ జన్మకు వచ్చాడు ఆయన ఇక్కడికి, ఆ జన్మకు వచ్చినటువంటి కర్మలన్నింటినీ కూడా ఆయన తొలగించుకున్నాడు కనుక దేవతామూర్తి అయ్యాడు అనమాట. ఆ తొలగినటువంటి వాడు సిద్ధ పురుషుడు అవుతాడు అనమాట. క్లియర్ అయిపోతే మన పాత్ర శుభ్రం చేస్తే తెల్లగా ఎలాగ ఉంటుంది, మకిరి లేకుండా. అలాగా మకిరి లేకోకుండా పాత్ర తెల్లగా అయినప్పుడు భగవంతుడు ఒక స్వరూపం అవుతాడు అనమాట. అలాంటి స్వరూపం సంపాదించాడు ఆయన. అలా కష్టపడి కర్మ ఇక్కడే ఉండేది కదండి. కర్మ ఇక్కడే అనుభవించాలి మనం. కర్మ ఇక్కడే వదిలించాలంటే మళ్ళీ అమ్మవారు వదిలించాలి. మనం ఎక్కడికి వెళ్ళేది మన లీస్ట్ అంతా అమ్మవారి దగ్గర ఉంటుందండి. ఈ ప్రకృతిలోనే ఉంటుంది లీస్ట్ అంతా. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లి గర్భంలోంచి బొడ్డు కోసిన తర్వాత ఈ కర్మ మళ్ళీ లీస్ట్ మళ్ళీ ఆవిడ తగిలిస్తుందండి. అక్కడ తగిలిచ్చిన తర్వాత ఆ కర్మ మళ్ళీ ఇక్కడ అనుభవించాలి. అలాంటి కర్మని ఈయన తొలగించుకున్నాడండి. అన్ని తొలగించిన తర్వాత సిద్ధి పొందాడు. సిద్ధి పొందిన తర్వాత ఈయన సూక్ష్మంగా ఎక్కడికైనా వెళ్ళగలిగేటువంటి శక్తిని పొందాడు. పొందిన అలాగే వెళ్ళి అలాగే ప్రకృతిలో శ్రీమన్నారాయణమూర్తి వారు అందరితో కలిసి తిరిగివాడు అనమాట. ఇప్పుడు ఈ ఎటువంటి రోగాన్ని అయినా సరే ఈయన అలాగ పాదం తాకేటప్పటికి
ఆ రోగం నయమైపోయిందండి. ఆ విధంగా ఈయన ఇక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తిలో తిరిగాడు అంటే ఇంకా రోగం ఏంటి, అంతే. రోగం తీసుకోవటం ఏంటి, పోవటం ఏంటి, ఊరికే 5 నిమిషాలు అలా అంటేటప్పటికి ఆ రోగం పక్క తప్పుకున్నది. అవి కర్మలు కదా ఇవన్నీ, కర్మలు తీసే శక్తి ఉంది దీని దగ్గర. ఆ నారాయణమూర్తి వారు కృప వల్ల, కర్మలో గురువులు కృప వల్ల ఆ తెగులు ఆ వ్యక్తికి ఆ కర్మ వల్లనే ఆ తెగులు వచ్చేది. ఆ కర్మని ఈయన నయం చేసేవాడు అన్నమాట. ఓకే. కాకపోతే ఏంటంటే ఈయన ఎవరు గుర్తించగా ఏదో స్వామి అని అనుకున్నారే తప్ప, కానీ ఎన్ని బాగు చేసినా ఎవడో గుర్తించలేదు అప్పట్లో గుర్తించలేదు. అయినా తర్వాత ఈయన చనిపోయేటప్పటికి చాలా మంది గుర్తించారు, చాలా మంది వచ్చేవారు. చనిపోయే ముందుకి అప్పుడు కొంచెం పేరు వెళ్ళాడు ఈయన. ఆ పేరు వెళ్ళాక ఇంకా ఆశ్రమం వృద్ధి చెందుతుంది అనేసరికి వాడెవడో శనేశ్వరులాగా వచ్చి ఈయనకి ఆ సైనైడ్ కలపడం, ఈయన వెళ్ళడం, లేకపోతే వేళ ఇంకా ప్రళయంగా ఉండేదండి ఈ ఆశ్రమం. ఓకే. ఈ ఆశ్రమం విశేషాలు ఇవ్వండి. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని కలిసి ఈ స్వామివారి లీలలో, అలాగే రామకృష్ణ గారి లీలలో ఇవన్నీ మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే మీ స్వామివారు జ్ఞానం చేసే మందిరాన్ని కూడా మీకు చూపించాను. ఇదండి ఈ ఆశ్రమం విశేషాలు. ఇది మీకు ఈ ఆశ్రమం గురించి మీకు బాగా వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. నేను నన్ను మీరందరూ ఆదరిస్తారని, ఇటువంటి వీడియోలు ఇంకా ఎన్నో తీసి మీకు చూపించాలని భావంతో నేను ఈ వీడియోని చేశాను. ఆశ్రమం గురించి మీకు ఎంతో వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. మరి ఉంటా.